హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ వచ్చేసరికి చాలా యమ్మీ రెసిపీ అండ్ ఇదైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఆల్మోస్ట్ పెరుగు గారెలు చేస్తున్నారనమాట. సో మినప్పప్పు ఆల్రెడీ నానపెట్టి మిక్సీకి వేసి పెట్టారు. ఇది వచ్చేసరికి పెరుగులో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టారు అండ్ పోపు పెడుతున్నారనమాట పెరుగులోకి. అండ్ ఇది వచ్చేసరికి చెప్పినట్టు మినపప్పు ఒక 2-3 అవర్స్ నానపెట్టి మిక్సీకి పట్టించారు అంతే. జస్ట్ కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసి మరీ లూజ్గా చేసుకోకుండా కొంచెం గట్టిగా మిక్సీ పట్టించుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆయిల్ ఎక్కువ పీల్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు లైక్ ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ ఇవి వేసేస్తున్నారు. అండ్ దీంట్లోకి పచ్చిశనగపప్పు వేసుకుంటే మాకు అంతగా నచ్చదనమాట, ఎందుకంటే సాఫ్ట్ అయిపోతాయి కదా. సో కొన్ని అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి వేస్తున్నారు. అండ్ దీంట్లోనే కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి లాస్ట్లో చిటికెడంతా పసుపు కూడా వేస్తున్నారు. ఇది యాక్చువల్గా ఆప్షనల్, బట్ వేస్తే కొంచెం గోల్డెన్ కలర్లో అట్లా ఉంటుంది అనమాట. కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది అంట. అండ్ దీన్ని కొంచెం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతే మనము దీన్ని పెరుగులోకి వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ పోపు వేసి పక్కన పెట్టేశారు చల్లారటానికి లోపు. అండ్ ఇంకొక ప్యాన్లో కొంచెం నూనె వేసేస్తున్నారు డీప్ ఫ్రైకి, లైక్ వడలు గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఇది పెరుగు వడ కాదు, ఇది పెరుగు గారెలు అనమాట. వడ కొంచెం లైక్ మందంగా ఉంటుంది కదా, బట్ మా మమ్మీ ఏంటంటే కొంచెం పలుచగానే చేస్తారు. గారెలు ఎంత విత్లో అట్లా చేసుకుంటారో అదే దాంట్లో అంత మందంగానే చేస్తున్నారు అనమాట, గారెల్లాగానే. అండ్ ఇక్కడ కొంచెం చల్లారిపోయిందనమాట కంప్లీట్గా పోపు. సో పెరుగులో వేసేసి కలుపుతున్నారు. అండ్ కొంచెం వాటర్ వేసారు, ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం వాటర్ వేశారు పెరుగులో కూడా. వేసి బీట్ చేసి పక్కన పెట్టారు. అండ్ ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న పిండి ఉంది కదా మినప్పప్పుది, అది గారెల్లాగా వేసేస్తున్నారనమాట. ముందుగా చెప్పినట్టుగా కొంచెం గారెల షేప్లోనే లైక్ గారెల్లానే చేస్తున్నారు. వడలంటే చాలా మందంగా చేస్తారు, బట్ ఇక్కడ పెరుగు గారెలే చేసుకుంటున్నాం అనమాట మేము. ఈ గారెల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్లో వేసేసుకొని తీయాలన్నమాట. సో దానికోసం మనము గారెలు ప్రిపేర్ అయిన వెంటనే వాటర్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి వేసేసుకొని ఆ వాటర్ అంతా మళ్ళీ రిమూవ్ చేయాలన్నమాట ప్రెస్ చేసుకొని గారెల్ని. అప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పదనం అనేది ఉంటుందన్నమాట, లైక్ చప్పగా లేకుండా బాగుంటుందని చెప్పేసి అట్లాగా. ఇదేంటంటే ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారు అంటే అప్పటికప్పుడు తినేయాలి అనుకుంటే, లైక్ హాఫ్ అన్ అవర్ లోపే తినేస్తారు ఫ్రెష్గా అనుకుంటే ఈ ప్రాసెస్ చేయొచ్చు. లైక్ వాటర్లో ఉప్పు వేసేసి మనం గారెలు రెడీ అయిన వెంటనే దాంట్లో వేసేసి కొంచెం ఒత్తేసుకొని తీసి ఇంకా పెరుగులో వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి గారెలు పెరుగుని బాగా పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది. లేదు ఈ ప్రాసెస్ వద్దు అనుకుంటే లైక్ ఒక 1 or 2 hours తర్వాత తినచ్చు అనుకుంటే డైరెక్ట్గా పెరుగులైనా వేసేసుకోవచ్చు, ఇవి కొంచెం చల్లారిన తర్వాత. లేదు అట్లాగా అప్పటికప్పుడే తినేయాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుండిద్ది. అండ్ జస్ట్ ఇట్లా వేసేసుకున్నాం అంతే, ఇంకా తీసేసుకొని తినేయచ్చు అనమాట. ఇన్స్టెంట్ ప్రాసెస్ అనమాట ఇది. కావాలి అనుకుంటే పెరుగులో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, చాలా బాగుండిద్ది. మా దగ్గర లేదని వేసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.